హాయ్ గైస్, దిస్ ఈజ్ సింగం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ. ఇవాళ మనమైతే హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నాము. కొత్తపేట నుంచి సికింద్రాబాద్కి అయితే మెట్రోలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మెట్రో స్టేషన్కి వెళ్ళి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అయితే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కొత్తపేట దగ్గర ఉంటుంది. చూడవచ్చు, మనకు మెట్రో స్టేషన్ పక్కనే అయితే జూడియో ఉంది. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి మనకు పక్కనే. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే మనకు మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఒకటి టికెట్ ఇష్యూయింగ్ గ్రౌండ్, పైన అయితే మనకు ట్రైన్స్ జర్నీ అదొక లెవెల్ ఫ్రెండ్స్. 2 లెవెల్స్ ఉంటాయి మొత్తము. టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మన టికెట్లు ఇక్కడ మెన్షన్ చేస్తారు మన ప్లాట్ఫామ్ ఏదనేది. ఇక్కడ మనకు టికెట్ అయితే స్కాన్ చేసి మనము అవతల సైడ్కి అయితే వెళ్ళొచ్చు. టికెట్ అయితే ఇలా చూపించి మనకి ఇలా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం వెళ్ళే ప్లాట్ఫామ్ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాబట్టి ఈ విధంగా 2లోంచి వెళ్ళొచ్చు. ఎస్కలేటర్, లిఫ్ట్ 2 రకాలుగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే మెట్రోలో మొత్తం 2 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి టికెట్ ఇష్యూయింగ్ లెవెల్, ఇంకోటి ట్రైన్ వచ్చే లెవెల్. మనం టికెట్ తీసుకొని చెకింగ్ చేసినాక మనకైతే ట్రైన్ లెవెల్కి అయితే పంపిస్తారు. ఇక్కడ మీరు ఎంతైనా కూడా మీకు ఏమన్నా ట్రాక్ మీద పడిపోతే మీరైతే దిగద్దు ఫ్రెండ్స్. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మీకు అది ఎలా తీసుకోవాలని వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు ఆ విషయంలో. మీరైతే ఇలా ఎటువంటి పరిస్థితుల్లో ఇలా ట్రాక్ మీదకి అయితే వెళ్ళొద్దు. చూడొచ్చు, మనైతే మెట్రో వస్తుంది. మీరు ఎల్లో లైన్ అయితే అసలు క్రాస్ కావద్దు ఫ్రెండ్స్. 2016లో అయితే మెట్రో అయితే స్టార్ట్ చేస్తారు. మనకి లైన్స్ అయితే మెన్షన్ చేస్తారు కింద. ట్రైన్ అయితే మనకు ఎగ్జాక్ట్గా 10 to 15 seconds అయితే అవుతుంది ఫ్రెండ్స్. అది చాలా ఫాస్ట్గా ఉండాలి. చైతన్యపూర్కి అయితే ఇప్పుడు రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మీకు డోర్స్ అయితే ఏ సైడ్ ఓపెన్ అవుతాయని మీకు ట్రైన్లో అనౌన్స్ చేస్తారు. ట్రైన్ అయితే దిగాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము వేరే మెట్రో అయితే క్యాచ్ చేసి మనం పెరడ్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. మొత్తం 3 ట్రాక్స్ ఉంటాయి, మెట్రో ట్రాక్స్. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఒకటి, రాయదుర్గ్ నుంచి నాగోల్కి ఒకటి ఉంటుంది. మధ్యలో కరెక్ట్ ఎంజీ బస్ స్టేషన్ నుంచి పెరడ్ గ్రౌండ్కి ఉంటుంది. మీరు ఎక్కడైతే దిగాలో మీకు మినిమం ఫేర్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు వెళ్ళే డిస్టెన్స్ బట్టి మీకు ఫేర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న వర్క్ అయితే చూసుకొని మనం నెక్స్ట్ ప్లాన్ ఏదో మళ్ళీ డిసైడ్ అవుతాము. వర్క్ అయినాక మీకు మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. అయితే మీరు మెట్రోని స్కాన్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. డోర్స్ అయినాక మీరు మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. మీరు ఒక మెట్రో స్టేషన్ నుంచి ఇంకో మెట్రో స్టేషన్కి వెళ్ళేటప్పుడు అయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొత్త టికెట్ అయితే తీసుకోవాలి. మీకు ఇక్కడ చూపించే విధంగా ఇక్కడ స్కానర్ అయితే ఉంటుంది. మీరు ఈ స్కానర్ నుంచి మీరు QR కోడ్ అయితే స్కాన్ చేసినాక మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీ వెళ్ళే స్టేషన్స్ అయితే ఎంటర్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వాట్సాప్ స్కానర్ ఉంది. మీరు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్టేషన్స్ అయితే చూపించి మీరు మీ డెస్టినేషన్కి అయితే వెళ్ళచ్చు. ఇప్పుడే పిస్తా హౌస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదన్నా తినేసి స్నాక్స్ అలా ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాము. For today video guys, hope you enjoy this video. Stay tuned my channel Life Ante Zindagi.